శ్రీధర్ బాబు గారి చాతుర్యం కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు ఊహించని విధంగా 3,13,00,00,000 రూపాయల ఇవాళ పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో పాటుగా అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధిలో రావాలని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అందుకే గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా ఈ ప్రభుత్వం మహిళా అభివృద్ధికి ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాం మరి అద్దం పట్టేలా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. మహిళ ప్రతి సోదరుమణి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మా సీతక్క గారు మహిళా సోదరుమణిగా యొక్క శాఖను పటిష్టమైనటువంటి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్లడమే కాదు అధ్యక్ష, ఇవాళ జిల్లాకు మహిళా భవనాలను కట్టించడంతో పాటుగా అధ్యక్ష ఇంతవరకు నేను కూడా ఎప్పుడు చూడలేదు అధ్యక్ష, గ్రామాల్లో ఇవాళ ప్రతి సంఘబంధానికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీకి గతంలో మహిళా సంఘాలు ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఏ చెట్టు కిందనో గ్రామ పంచాయతీనో లేకపోతే ఇంకెక్కడో పెట్టుకునేది అధ్యక్ష. కానీ ఇవాళ మరి సీతక్క గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా అధ్యక్ష నా దగ్గర 231 గ్రామ పంచాయతీ ఉంది అధ్యక్ష. ఇప్పటికీ 171 మహిళా సంఘాలకు భవన నిర్మాణం చేసి శంకుస్థాపన చేసి ఇవాళ పనులు జరుగుతున్నందుకు కదా అధ్యక్ష. ఆ మహిళలు నిజంగా ఇవాళ ఎంత సంతోషపడుతున్నట్టు గ్రామాల్లో అంటే మాకిన్ని సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తించి మాకు సొంత భవనాలు కట్టించి మాకు ఒక భవనాల ద్వారా మా సంఘాలను బలోపేతం చేయాలని ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఇవాళ ఎంతో సంతోషంతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇందిరమ్మ ఇళ్ళ అధ్యక్ష, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అధ్యక్ష పేద ప్రజలు నిజంగా గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళు, అట్టడుగులు ఉన్నటువంటి వర్గాల వాళ్ళు మరి 10 సంవత్సరాల్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసిపోయినాయి అధ్యక్ష. 10 సంవత్సరాల్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎవరికి రాలేదని ఆశలు వదులుకున్నారు అధ్యక్ష. కానీ ఆనాడు మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విధంగా అధ్యక్ష ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళు ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళ కేటాయిస్తూ నా సొంత నియోజకవర్గంలో కూడా అధ్యక్ష 3,500 ఇందిరమ్మ ఇళ్ళు కట్టించడం జరిగింది అధ్యక్ష.